బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని కుమార్తె కేశినేని స్నిగ్ధ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘం నిరసనలో పాల్గొని ప్లకార్డులు ప్రదర్శించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఈ పరిణామంపై స్పందించిన స్నిగ్ధ తాను విద్యార్థుల సంక్షేమం కోసమే మద్దతు తెలిపానని, ఏ రాజకీయ ఎజెండాతో కాలేదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ విద్యార్థుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని ఆమె ఫేస్బుక్ లో పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని కుమార్తె కేశినేని స్నిగ్ధ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘం నిరసనలో పాల్గొని ప్లకార్డులు ప్రదర్శించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఈ పరిణామంపై స్పందించిన స్నిగ్ధ తాను విద్యార్థుల సంక్షేమం కోసమే మద్దతు తెలిపానని, ఏ రాజకీయ ఎజెండాతో కాలేదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ విద్యార్థుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని ఆమె ఫేస్బుక్ లో పేర్కొన్నారు. విజయవాడలో టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని కుమార్తె కేశినేని స్నిగ్ధ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘం నిరసనలో పాల్గొని ప్లకార్డులు ప్రదర్శించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కుమార్తె సోషల్ మీడియాలో ఏదైతే పెద్ద వార్త వైరల్ అవుతూ ఉంది. మొన్న ఢిల్లీలో ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన బాట పట్టినటువంటి సమయంలో ఆ కార్యక్రమంలో ఆమె పాల్గొని ఆమె ఏవైతున్నాయో అవి ఇప్పుడు వాటికి సంబంధించిన వైరల్ అవుతూ ఉన్నాయి. ఒక పక్క ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉంది. ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగినటువంటి మొన్న ఆ నిరసన కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కుమార్తె పాల్గొనటం, ఆమె అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొని అక్కడ పట్టుకున్నటువంటి ప్లకార్డ్స్ ఏదైతే సెంట్రల్ మినిస్టర్ రాజీనామాకి సంబంధించి ఆమె పట్టుకున్నటువంటి ప్లకార్డ్ ఇప్పుడు వైరల్ అవుతుంది. మొత్తంగా టీడీపీ వైఖరి ఏంటి, టీడీపీ ఎంపీ కుమార్తె ఈ విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నటువంటి ఏదైతే కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కుమార్తె పాల్గొన్నారనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సోషల్ మీడియాలో దీని మీద ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి. ఒక పక్క ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేశినేని చిన్ని కుమార్తె ఈ ఫ్లగార్డ్స్ పట్టుకున్నటువంటి తీరు ఏదైతే ఉందో ఇప్పుడు దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే దానికి సంబంధించి ఆమె వివరణ కూడా ఇచ్చారు. నేను హాజరైనటువంటి ఒక విద్యార్థి నిరసన కార్యక్రమం క్రమంలోనే పాల్గొన్నాను తప్ప రాజకీయంగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం లేదు. ఇలా చూడటం దురదృష్టకరం. విద్యార్థులకు తమ నిజమైనటువంటి ఆందోళన వ్యక్తం చేయడానికి, అర్థవంతమైనటువంటి పరిష్కారాలను కోరడానికి పూర్తి హక్కు ఉందని నేను నమ్ముతున్నాను. అందుకనే పాల్గొన్నాను. నా మద్దతు ఎల్లప్పుడూ ఈ ఉద్యమానికి, విద్యార్థులకి కానీ ఏ రాజకీయ ఎజెండాకి కాదంటూ కూడా ఆమె స్పందించారు. అదే సమయంలో ఏదైతే గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విద్యార్థుల సంక్షేమానికి తన నిబద్ధతను నిరంతరం వ్యక్తం చేశారనే విషయాన్ని కూడా ఆమె గుర్తు చేస్తూ ఒక ట్వీట్ చేశారు. అనేక సందర్భాల్లో ఆయన విద్యార్థుల ఆందోళనలతో మమేకమై చర్చలను ప్రోత్సహించి విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి మరియు దేశవ్యాప్తంగా యువతను ఉద్దేశించి కార్యక్రమాలను కూడా ప్రవేశపెట్టారు. ఈ సంభాషణ నిజంగా ముఖ్యమైన విషయాలైనటువంటి విద్యార్థులు వారి ఆందోళన మరియు అంతర్గతమైనటువంటి పరిష్కారాల ఆవశ్యకత వైపు మళ్ళుతుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. విద్యార్థి ఉద్యమాలు విద్యార్థుల సంక్షేమం పైనే దృష్టి సారించాలి తప్ప వాటి అసలు ఉద్దేశం నుండి దృష్టి మరల్చే రాజకీయ కథనాలను వాహకాలను మారకూడదంటూ కూడా తన ఫేస్బుక్ లో
సిద్ధ పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఆమె ఒక పక్క నిరసనకు సంబంధించి ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి సంబంధించి కూడా వివరణ ఇచ్చింది. మరో పక్క ఏదేమైనప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమ బాట పట్టినప్పుడు ఆ ఉద్యమ బాట పట్టినటువంటి విద్యార్థులతో పాటు ఏమో కూడా పాల్గొని ఏమో పట్టుకున్నటువంటి ప్లగార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. మొత్తంగా విజయవాడ ఎంపీ కేసు పడ్డారని చెప్పుకోవచ్చు. ఆయన పదే పదే వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా దీంతో కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ నరేంద్ర.